మనుషుడు ద్వారా పుట్టినటువంటి మనుషులు కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులరా, ఇక్కడ మనము ఈ మూడింటిని కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఈ మూడింటి కన్నా కూడా బహుశ్రేష్టమైనటువంటిది ఏంటంటే మనము దేవుని ద్వారా పుట్టడము. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. మనము దేవుని ద్వారా కలిగి, దేవుని యొక్క వాక్యము ద్వారా పుట్టడము మనము ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. మనము వాక్యము ద్వారా పుడితే వాక్యం మనలో నిలిచుంటుంది. రక్తము ద్వారా పుడితే ఆ పాపపు కణాలు మనలో ఉంటాయి. శరీరేచ్ఛ ద్వారా మనము పుడితే ఆ ప్రమాదకరమైనటువంటి ఆలోచనలు మనము వస్తాయి. మనుష్యేచ్ఛ వలన మనము పుడితే మనుషులు సహజంగా చేసేటువంటి తప్పులన్నీ కూడా మనలో నిలిచి ఉంటాయి. ఈ మూడు మనలో లేకుండా ఉండాలి అని అంటే మనము దేవుని ద్వారా పుట్టినటువంటి